హాయ్ అండి. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలైతే అసలు ఎంత షార్ప్ ఉన్నారో ఏదైనా చూస్తే ఇట్టే పట్టేస్తారనమాట. ఏదైనా మాట కానీ, ఏదంటే ఏదైనా పని కానీ చూస్తే అసలు ఎంత గుర్తుపెట్టుకొని దాన్ని ఇంకా వేరేలా ఎలా ట్రై చేయాలి అనేది కూడా చేస్తారనమాట. అండ్ ఇక్కడ మా పాప చూసారా, తను అసలు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ ఏంటంటే కూల్ డ్రింక్ అయిపోయింది. జస్ట్ ఒక సిప్ ఉందనమాట. దాన్ని ఏదో చాలా ఉన్నట్టుగా అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. కొంచెం తాగగానే క్యూట్‌గా అనిపించింది. మనకు అనిపిస్తుంది కదా! ఒక్కోసారి మనకు తెలియకుండా షూట్ చేసినవి అవి చాలా మెమరబుల్‌గా స్వీట్ మెమరీస్ అంటారు కదా! అలా అనమాట. ఇది భలే అనిపించింది. ఇంకా నేను తాగుతూ నా వైపు చూస్తుంది. నేను వీడియో తీస్తున్నప్పుడు ఫోను అడ్డుగా ఉంది. నేను చూస్తున్నానా లేదా అంటూ అబ్జర్వ్ చేస్తుందనమాట. అటు ఇటు చూస్తుంది. ఇంక పక్కన మా అక్క ఏంటంటే తీసేసుకుందనమాట. నాకు కావాలి, నాకు ఇవ్వని చెప్పేసి. అప్పుడు అలిగి భలే క్యూట్‌గా వెళ్తుంది చూడండి. చేతులు అడ్డు పెట్టుకొని ఇంకెంతసేపు పిలిచినా రాకుండా అలానే దాక్కుంటుందనమాట ఎళ్లి. ఇంక తర్వాత కాసేపటి అయిన తర్వాత పిలిచి ఇట్లా తీసుకుందు అని చెప్తే ఇంకప్పుడు వచ్చేసి తను తీసుకుంటుంది. తీసుకోవడం కూడా ఎలా తీసుకుంటుంది చూడండి. అటువైపు తిరిగి ఇటు కావాలని చేయి పట్టుకొని అడుగుతుంది. ఇంక తర్వాత నో 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 అంటూ ఇంక ఫైనల్‌గా అయితే తీసుకొని తాగేసింది. ఇంకొక విషయం చెప్పాలంటే మా పాపకి ఎవ్వరున్నా లేకున్నా వాళ్ళ తాతయ్య ఉంటే చాలన్నమాట. తాతయ్య అంటే మా నాన్న. ఇంకా అసలు ఎవ్వరు మా నాన్నతో మాట్లాడినా, ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు ఇట్లా ఎవరున్నా కూడా కావాలి మా తాతయ్య అంటే అస్సలు వినదు. అసలు ఏడుస్తుంది. ఇంకా మా నాన్న మాట్లాడుతున్నా కూడా వాళ్ళతో మాట్లాడొద్దని చెప్తుంది. నాకే కావాలి మా తాతయ్య అని చెప్పేసని అసలు ఎంత సెల్ఫిష్‌గా బిహేవ్ చేస్తుందంటే ఆ విషయంలో చెప్పలేము. ఇంకా అది చేసే క్యూట్ పనుల వల్ల కూడా అసలు ఎంతసేపు ఆడుకున్నా కూడా తనివి తీరదనమాట ఎవరికైనా కూడా. అసలు ఇప్పుడు పిల్లలు అప్పుడప్పుడే మాట్లాడుతూ ఉంటారు కదా! ఆ టైంలో భలే చాలా అనిపిస్తారు. ఆబ్వియస్లీ కదా! ఇంక అంతే కాకుండా ఇంకా ఒకటేంటి, ఒక్క విషయమే కాదండి. అసలు తను ఏదైనా ఆడుకునేది కూడా ఎంత తెలివిగా డిఫరెంట్ వేలో అనమాట ఆడుకోవడం. అసలు అలాంటివన్నీ కూడా వీలైతే నేను కొంచెం పోస్ట్ చేస్తాను. వింటే గనక వీడియోస్ తప్పకుండా. చూసారా ఇక్కడ స్పెట్స్‌తో ఆ స్టైల్ చూడండి. అసలు డిఫరెంట్‌గా ఒకసారి ఇలా ఒకసారి అలా ట్రై చేస్తుంది. నేను ఇచ్చేసేయి దాచిపెడతాను, నేను ఇంకా చాలా ఆడుకుంది అంటే కూడా ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది చూడండి క్లిప్పు. తను దాచిపెట్టుకోవడం కూడా ఎలా దాచిపెట్టుకుంటుందంటే అటువైపు తిరిగి వెనక ఇటువైపు చూపిస్తుంది. మనకు కనిపిస్తుంది కానీ అదే దాచుకోవడం అనుకుని అట్లా అనమాట. ఇంకా ఫైనల్‌గా నా దగ్గరకు వచ్చినా కూడా వెనక మా నాన్న కనిపిస్తుంటే తాత అనే అంటుంది. సో ఇంకా ఆల్మోస్ట్ పిల్లలకి అంతే కదా! ఎవరు ఎక్కువ ప్రేమ చూపిస్తే వాళ్ళ దగ్గర